ఒక లాంగ్ రైడ్ వేద్దామని ప్లాన్ చేశాను. దూరంగా అలా అడ్వెంచరస్ రైడ్ లాగా వెళ్తూ ఉన్నాను. సరే ఆఫ్ రోడ్ కనపడింది కదా అని ఆఫ్ రోడ్లోకి వెళ్ళిపోయాను. ఆక్సిలైజ్ టెస్ట్ చేద్దామని. కానీ కాసేపటికి బండి ఒక జర్క్ వచ్చి ఆగిపోయింది. రంగా పగులు వచ్చాయి. దగ్గరున్న మెకానిక్ దగ్గరికి వెళ్ళాను. చాలా కష్టపడ్డాను, నెట్టుకుంటూ వెళ్ళాను. మెకానిక్ ఏమో చాలా బిజీగా ఉన్నాడు. సర్లే అని వెయిట్ చేశాను. ఇప్పుడు అతను చెప్తున్నాడు మన ఆక్సిలైడ్స్ కనెక్షన్ డైరెక్ట్ కనెక్షన్ ఉంది, అందువల్ల బ్యాటరీ డ్యామేజ్ అయ్యి ఫ్యూమ్స్ వచ్చాయని చెప్తున్నాడు. అసలు ఏంటన్నా కనెక్షన్ అంటే ఒక ఆల్టర్నేటర్ ఉంటుంది, ఇంజన్కి ఆల్టర్నేటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆల్టర్నేటర్ నుంచి మనకి ఏసీ కరెంట్ వస్తుంది, అది రెక్టిఫైయర్ ద్వారా డీసీ అవుతుంది. దాని నుంచి మనం బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటాం. ఆక్సిలైడ్స్ ఏమో ప్యారల్ కనెక్షన్ ద్వారా పవర్ ఆల్టర్నేటర్ నుంచి ఇంకా బ్యాటరీ నుంచి తీసుకుంటాయండి. అదే డైరెక్ట్గా బ్యాటరీ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిలైడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసి బ్యాటరీ తక్కువతో రీఛార్జ్ అవుతుంటే బ్యాటరీ ఫైనల్గా ఏంటంటే నెట్లో డిశ్చార్జ్ అవుతున్నట్టు. సో ఇక్కడ కనెక్షన్స్ చూద్దాం. స్విచ్ పెట్టినా కూడా స్విచ్ బాగా హీట్ అవుతుంది. ఆ పవర్ కన్జంప్షన్కి స్విచ్ తట్టుకోలేదు. సో ఇప్పుడు మనం ఒక రిలే పెడదాం. రిలే ఏం చేస్తుంది అంటే హెవీ లోడ్ అంతా, హెవీ కరెంట్ అంతా, హెవీ పవర్ అంతా రిలే ద్వారా వెళ్తుంది. సో స్విచ్ సేఫ్ సైడ్ అవుతుంది అన్నమాట. ఒక ఫ్యూజ్ పెట్టుకుంటాం ప్రొటెక్షన్ కోసం. ఈసారి షార్ట్ సర్క్యూట్ అయినా ఫ్యూమ్స్ రావు, వైర్లు ఏమి కాలిపోవు, బ్యాటరీ ప్రొటెక్టెడ్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం స్విచ్ ద్వారా సర్క్యూట్ని క్లోజ్ చేస్తాము సో దట్ ఆక్సిలైడ్స్ ఇంజిన్ ఆన్ ఉన్నప్పుడే రన్ అవుతాయి. సో బ్యాటరీ డౌన్ అవ్వదు, డ్యామేజ్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ స్విచ్ డైరెక్ట్గా లైట్ని ఇగ్నైట్ చేయకుండా రిలేని ఇగ్నైట్ చేస్తుంది. రిలే నుంచి మనకి హై కరెంట్ అనేది ఆక్సిలైడ్స్కి వెళ్తుంది అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ కీ. అందుకే హార్నెస్ వాడాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్టర్నేటర్ అవుట్పుట్ ఏమో 300 వాట్స్, ఆక్సిలైడ్స్ 40 వాట్స్, బ్యాటరీ ఏమో 1 AHలో ఛార్జ్ అవుతుంది. పీక్ కరెంట్ 3.8 ఆంపియర్స్ డిశ్చార్జ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డైరెక్ట్ కనెక్ట్ చేస్తే డిశ్చార్జ్లోనే ఉంటుంది బ్యాటరీ. సో మనం ఆల్టర్నేట్ పవర్ నుంచి ఆక్సిలైడ్స్ని మనం వెలిగించుకోవాలి, లైట్ చేయాలన్నమాట. ఏం చేయొద్దంటే ఆక్సిలైడ్స్ పెట్టినప్పుడు లో ఆర్పిఎంలో ఎక్కువ దూరం నడిపినప్పుడు ఆక్సిలైడ్స్ ఆపుకోవడం మంచిది. తర్వాత ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే ఆక్సిలైడ్స్ ఆన్ చేయొద్దు. ఎందుకురా అంటే లో ఆర్పిఎంలో ఆల్టర్నేటర్ చాలా తక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో బ్యాటరీ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉండడం వల్ల బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది.